లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈరోజు సుమారుగా ఒక 13:40 గంటలు 1:40 PM ఆ సమయంకి మనకు ఫైర్ కంట్రోల్కి ఈ ఫైర్ గురించి నాంపల్లి ఏరియాలో మాకు మెసేజ్ వచ్చింది. అయితే వెంటనే దగ్గరలో మా ఫైర్ స్టేషన్ నుంచి మా సిబ్బంది అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. ఒక జస్ట్ 2 minutes టైంలో మా వాళ్ళు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పరిస్థితి బట్టి ఇంకా దగ్గర ఉన్న ఫైర్ స్టేషన్స్, ఇంకా దూరం నుంచి హైదరాబాద్ కాకుండా చుట్టూ జిల్లా నుంచి కూడా ఎక్విప్మెంట్, సిబ్బంది, ఆఫీసర్స్ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ మనం ఫైర్ తరఫు నుంచి, డిజాస్టర్ తరఫు నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా NDRF తరఫు నుంచి ఇతర విభాగాలు, లోకల్ పోలీస్, ట్రాఫిక్ అందరూ ఆఫీసర్స్, సిబ్బంది దీంట్లో ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రత్యేకంగా దాదాపు 100 మంది, ఒక 16 వాటర్ ట్యాంకర్స్, స్పెషల్ QRT వెహికల్స్, ఈ కటర్స్, స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మేము వాడి ఈ ఫైర్ కంట్రోల్లో ఉన్నాము. దాదాపు ఫైర్ మన ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫైర్. ఈ బిల్డింగ్ మీరు చూస్తున్నారు, ఈ గ్రౌండ్ ప్లస్ ఒక ఫ్లోర్ 4 story బిల్డింగ్ ఇది. దాంట్లో 2 basements కూడా ఉన్నాయి. ఈ మొత్తం స్థలంకి మన పరిశీలన చేస్తే ఈ బేస్మెంట్స్ ఏదో ఉన్నాయి. బేస్మెంట్స్లో యాక్చువల్గా ఇట్ ఈస్ ఫర్ పార్కింగ్ ఓన్లీ అండి. మన రూల్స్, మన గైడ్లైన్స్ చాలా దాని మీద స్పష్టంగా ఉన్నాయి. బేస్మెంట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. కానీ ఇక్కడ చూస్తే బేస్మెంట్స్ మొత్తం, ఫస్ట్ బేస్మెంట్ అండ్ సెకండ్ బేస్మెంట్ మొత్తం సమాన్ వేసి ఉంది. మొత్తం కొత్త ఫర్నిచర్, పాత ఫర్నిచర్ తయారు చేసేది సామాగ్రి ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారు. అదేవిధంగా కొంతమంది లేబర్ కూడా దాంట్లో పెట్టుకున్నారు. అది కాకుండా మనకు ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమైంది, బేస్మెంట్లో ఎంటర్ అవ్వడానికి 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి స్టేర్ కేస్ బ్యాక్ సైడ్, ఇంకా ఈ బిల్డింగ్ వెనుక ఒక ర్యాంప్ ఉంది. ఆ మొత్తం కూడా ఈ చెత్త సామాన్, కొత్త ఫర్నిచర్తో మొత్తం ప్యాక్ అయింది. కానీ లాస్ట్ 3-4 hours నుంచి ఇది చేస్తే వెనుక ఫైర్ దాదాపు మన కంట్రోల్లో వచ్చేసింది. బేస్మెంట్లో కొంతవరకు ఉంది, అది కూడా మనం చాలా తొందరగా కంట్రోల్ చేయగలుగుతాము. కొంతమంది మాకు తెలిసిన ప్రకారం దే ఆర్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్. మాకు వచ్చే సమాచారం ప్రకారం 3-4 కావచ్చు. ఇక్కడ ఈ బిల్డింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో దాంట్లో ఒకరు పిల్లలు కావచ్చు, 2 లేడీస్, 1 జెంట్స్ కావచ్చు, వాళ్ళు అంటున్నారు. మాకు కూడా అదే తెలిసింది. వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. బిల్డింగ్ ఒకటి సేఫ్ చేయకుండా ఈ హ్యూమన్ లైఫ్ని ఎవరో లోపల 3-4 ఉన్నారు, వాళ్ళని ముందుగా బయట తీసుకురావటానికి అది మనము మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు ఈ స్మోక్ ఉంది అండి, ఈ మంట చాలా పెద్ద దాంట్లో జరిగింది. మనకు మెయిన్ ప్రాబ్లం అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద బేస్మెంట్. నేను ఇందాక చెప్పాను, బేస్మెంట్ పోయి దారి, ర్యాంప్ ప్లస్ స్టేర్ కేస్లో మొత్తం ఈ సామాన్ పెట్టుకున్నారు ఈ మేనేజ్మెంట్. ఇక్కడ నేను చెప్తున్నాను, ఆ బేస్మెంట్ పని ఒక్కటే ఉంది. సిటీలో ఎక్కడైనా బేస్మెంట్స్ ఉంటే బేస్మెంట్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ అండి. యూ కెనాట్ డమ్ ఆల్ దిస్ మెటీరియల్ ఇన్ సచ్ ప్లేసెస్. దానివల్లనే మనకు కొద్దిగా అడ్డమైంది. కానీ ఇప్పుడు మా వాళ్ళు దాంట్లో ఉన్నారు, ఫ్లేమ్ దాదాపు కంట్రోల్ అయింది. బేస్మెంట్లో కూడా ఎంటర్ అయి చూస్తున్నాము, మంటలు ఇంకా కంట్రోల్ చేయగలుగుతాము. సుమారుగా ఒక 2 hours వీల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఫ్లేమ్ టోటల్లీ అండి. ఈ బిల్డింగ్ కాకుండా చుట్టూ బిల్డింగ్ కూడా మీరు చూస్తున్నారు. దాంట్లో యాజ్ అ ప్రికాషనరీ మెజర్ అక్కడ ఓన్ మనిషిని, ఆడపిల్లను అందరినీ కూడా మేము యాజ్ అ ప్రికాషన్ ఇవాక్యుయేట్ చేసి కొద్దిసేపు దూరంగా ఉండమని, అది కూడా మేము మిగతా డిపార్ట్మెంట్ సహయోగంతో ఇక్కడ చేసుకున్నాం. ప్రైమరీ రీజన్ ఏమనుకుంటున్నాం? See, it is too early for me to come to any conclusion. It could be short circuit, it could be burning of some matchstick. అది ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్పలేను. ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బట్ వర్కింగ్ ఆన్ దాట్ ఆల్సో. డిజాస్టర్ ఫోర్స్, హైడ్రా, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కావాల్సిన అంటే ఏదైతే స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి, ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ దానిపైన. ఏదైతే లోపల ఎటువంటి క్యాజువాలిటీస్ రాకుండా, ఫస్ట్ ప్రయారిటీ ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా లోపల ఉన్న వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ అధికారులందరూ కూడా వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి ప్రయత్నం చేస్తారు. అండ్ నెక్స్ట్ 2 hours అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫస్ట్ 1 hourలోనే కంప్లీట్గా ఫైర్ కంట్రోల్ చేశారు. ఫస్ట్ సెల్లార్ వరకు. సెకండ్ సెల్లార్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఉన్న ఒకటే ప్యాసేజ్ కాబట్టి, అందులో కూడా స్పాంజ్ ఫర్నిచర్ కాబట్టి అది ఆ పొగ వలన లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి టైం పట్టింది.
లేకపోతే ఫస్ట్ సెల్లార్ వరకు నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రియాక్ట్ కాకపోతే ఇక్కడ ఉన్న బిల్డింగ్ సిచ్యువేషన్స్కి ఫర్నిచర్ షాప్స్కి ఇమీడియట్గా కంట్రోల్కి తీసుకురాకపోతే ఇంకా కూడా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళే పరిస్థితి ఉండే. సో డిపార్ట్మెంట్ 100% వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. నెక్స్ట్ 2 hours లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలతోటి సురక్షితంగా బయటికి రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అండ్ ఈ ఇష్యూస్ పైన వేరే ఇష్యూస్ పైన ఏ రకంగా గవర్నమెంట్ ఏం ప్రికాషన్స్ తీసుకుంటుందో దానికి సంబంధించి వన్స్ ఒకసారి మొత్తం కంక్లూడ్ అయినాక దానిపైన మనం వివరించి చర్చించి మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store